స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మన సెలబ్రిటీని ఏం ప్రశ్నలు అడుగుతుందో ఎవరు బయటికి చెప్పకపోయినా కూడా ఎందుకో కానీ మీడియా మాత్రం వాటిని తెలుసుకుని తెగ ప్రచారం చేస్తుంది. అలా ఇప్పుడు మాస్ రాజా రవితేజను సిట్ వారు అడిగిన ప్రశ్నల గురించి కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా బెల్జియంలో జరిగిన టుమారోల్యాండ్ ఫెస్టివల్ గురించే పెద్దగా వినిపిస్తుంది. అప్పట్లో ఒకసారి సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసి రచ్చలేపేసింది. దాదాపు సినిమాలో ఎలాగైతే తన అందాలన్నీ దారపోసేలా కుర్చీ దుస్తులు దర్శనమిస్తుందో సేమ్ అదే లుక్లో అమ్మడు బెల్జియం రాజధాని బ్రసెల్స్ వెళ్ళింది. అప్పటికి ఇంకా తమ లవ్ గురించి పబ్లిక్గా చెప్పలేదు, కానీ అక్కడ నాగచైతన్యతో కలిసి టుమారోల్యాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ను ఆస్వాదించింది. అక్కడికి రవితేజ, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్ మాత్రమే కాదు, రానా దగ్గుపాటి, రెజీనా, రకుల్ ప్రీత్, నితిన్, అలాగే డిజైనర్ నీరజ కోన కూడా వెళ్ళారు. ఆ పార్టీలో రవితేజ డ్రగ్స్ సేవించాడనే అనుమానం వచ్చిన సీట్ టీం దాని గురించే ప్రశ్నించారట. అయితే అక్కడ కేవలం రేవ్ పార్టీలో పాల్గొని మ్యూజిక్ ఎంజాయ్ చేసేమే తప్పించి తాను ఎటువంటి డ్రగ్స్ సేవించలేదని రవితేజ చెప్పాడట. నిజంగా ఒకవేళ అక్కడ రవితేజ రేవ్ పార్టీలో ఏదైనా ఇలాంటి విషయాలు జరిగింటే మాత్రం ఇప్పుడు అదే పార్టీకి వెళ్ళిన ఇతర సెలబ్రిటీలపై కూడా ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెడుతుందేమో. ప్రస్తుతానికైతే ఈ టుమారోల్యాండ్ పార్టీలో డ్రగ్స్ వంటివి జరగలేదని అధికారులు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తుంది.